డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోర్టుల సముదాయంలో 14వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాపతి విజయ్, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ సుమతి జగడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ భట్టు దేవానంద్ మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, కేసుల పరిష్కారంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచించారు. కోనసీమ జిల్లా నుంచి తొలి దళిత మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సునీత జగడం ఉండటం గర్వకారణమని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కోర్టులో ఏర్పాటు దానికి సంబంధించిన వివరాలన్నీ మిత్రుడు సీనియర్ న్యాయమూర్తి రఘునందన్ గారు చెప్పారు. అలాగే ఈ ప్రాంత ప్రాముఖ్యత, ప్రతిష్ట గురించి జిల్లా జడ్జి గారు సునీత గారు చెప్పారు. సాంకేతికంగా ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం మీద దాని విశిష్టతను జస్టిస్ చక్రవర్తి గారు చెప్పారు. కాబట్టి ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే చక్రవర్తి గారు నాకు చెప్పారు, ఈ న్యాయ పదానికి బార్ బెంచ్ రెండు చక్రాలు లాంటివి. బార్ ఇది మదర్ ఆఫ్ ది బెంచ్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జూనియర్ స్టూడెంట్ దగ్గర నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా ముందు బారులో జీవితం స్టార్ట్ చేసి ఆ స్థాయికి వెళ్తాం. ఏ స్థాయికి వెళ్ళినా సరే మూలాలు మర్చిపోకూడదు. న్యాయవాదులు లేకుండా కోర్టులు ఉండవు, న్యాయాధికారులు లేకుండా కోర్టులు ఉండవు, సిబ్బంది లేకుండా ప్రజలు. ఒకే ఒకటి ఏంటంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. న్యాయాధికారులు, న్యాయమూర్తులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి, న్యాయవాదులు వాళ్ళ పని కరెక్ట్గా చేయాలి, కోర్టు సిబ్బంది వాళ్ళు పని సరిగ్గా చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పనిసరిగా ఈ కోర్టులు ఏర్పాటు చేసిన అసలైన ఉద్దేశం ఏంటో అది నెరవేరి కక్షిదారులకు న్యాయం అందే అవకాశం ఉంది. అదే సమయంలో కోర్టులకు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, తగినంత మంది జనాభా నామాచ ప్రాతిపదిక మీద న్యాయాధికారులు, న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన సరైన నిర్ణయాలు తీసుకుంటే కానీ కక్షిదారులకు అందరూ అనుకున్నట్టు సత్వర న్యాయం అందే అవకాశం లేదు. ఇప్పుడు 96 కోర్టులు కొత్త శాంక్షన్ చేస్తాం. 96 కోర్టులు నియమించడానికి న్యాయాధికారులు ఉన్నారా? ఉపయోగం ఏంటి? ఒకటి. రెండవది, మన కైకూరులో ఒక అదనపు కోర్టు ఎలాగే శాంక్షన్ అయితే సన్నాహి సాయి కింద ప్రోగ్రాం కట్టింది.